మిథున రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 2 నవంబర్ 2025 ఆదివారం నుంచి 8 నవంబర్ 2025 శనివారం వరకు మిథున రాశి వారికి గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, ద్వితీయంలో బృహస్పతి సంచారం, తృతీయ కేతువు, అర్ధాష్టమ శుక్రుడు, పంచమ రవి, షష్టమంలో బుధకుజుల సంచారం, భాగ్యస్థిత రాహువు, దశమంలో చంద్రశనుల యొక్క సంచారం. ఇక మిథున రాశి వారికి ఈ వారంలో తలపెట్టే ప్రతి పనిలో విజయవంతమైన కార్యాచరణతో ముందుకెళ్తారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మెరుగుపడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వివాహాది ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. ఇక మిథున రాశి వారికి అతిచారంలో ఉన్న బృహస్పతి ద్వితీయ స్థానంలోకి రావడం, కుటుంబ విషయాల్లో నూతన కార్యాచరణకు మార్పులు చేర్పులు చేపడతారు. ఆర్థికపరమైనటువంటి అవసరాలకు ధనం సమకూరుతుంది. గతం కన్నా చక్కటి మెరుగైన నిర్ణయాలతో ముందుకెళ్తారు. అర్ధాష్టమ శుక్రుడి సంచారం వల్ల విలాసవంతమైన కార్యాచరణలో పాల్గొంటారు. మానసికంగా నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసుకునే వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. దశమస్థిత చంద్రశనుల యొక్క సంచారం వల్ల మనసుకు నచ్చినట్టుగా కార్యాచరణ పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ, సంతానార్థుల వల్ల కొంత ఖర్చు స్థానం ఉన్నప్పటికీ కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటున్నారు. షష్టమంలో బుధకుజుల సంచారం వల్ల రుణ సంబంధితమైన ఒత్తిడి నుంచి విమోచన పొందుతారు. రుణ బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. మనోధైర్యంతో ముందుకెళ్తారు. గతంలో ఉన్న రుణ ధన సంబంధితమైన సమస్యల రీత్యా మంచి మార్గాన్ని నిర్ణయించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక భాగ్యస్థిత రాహు సంచారం వల్ల మిథున రాశి వారు అనవసరమైన ఖర్చులు కానీ, రాహు సంబంధితంగా వచ్చేటువంటి ఆకస్మిక ధన నష్టాన్ని మనం తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు మీరు చేసుకున్నట్లయితే వృత్తిపరంగా, వ్యాపారపరంగా మంచి ఎదుగుదలకు ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దశమ చంద్రశనుల యొక్క సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య విషయాల రీత్యా కాస్త శ్రమ, ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ, సుదూర ప్రాంతాల ప్రయాణాలు, అలసట, ఒత్తిడి భారం, మానసికంగా కాస్త కష్టం ఉన్నప్పటికీ కూడా మానసికంగా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు, ఆర్థిక అవసరాలకు ధనాన్ని సమకూరటం, మనోధైర్యంతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో స్వల్పమాత్రంగా అనారోగ్య సంబంధితమైనటువంటి ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందే వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల విషయంలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మెరుగైనటువంటి విద్యా సంబంధితమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. వివాహాది ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే వారంగా చెప్పుకోవచ్చు. మిథున రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారంలో తృతీయ కేతువు, భాగ్యస్థిత రాహు, దశమ చంద్రశనుల యొక్క సంచారం. ఈ వారంలో శనివారం రోజు ముఖ్యంగా నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. శనైశ్వరుని యొక్క కోనస్థ పింగళ స్తోత్రాన్ని మీరు చదువుకోవటం, నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోవటం, ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేసుకోవటం, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేసేవారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి నామంతో ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించుకునేటువంటి వారంగా మిథున రాశి వారికి మనం చెప్పుకోవచ్చు.